వెల్కమ్ టు స్పోర్ట్స్ డిబేట్. ముందుగా స్పోర్ట్స్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇక విశాఖలో ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా నిలవనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ లో లోకల్ బాయ్స్ నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ లో అశుతోష్ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో ఢిల్లీ, హైదరాబాద్ చెరో విజయం సాధించగా హైదరాబాద్ మాత్రం ఓ మ్యాచ్ ఓడిపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో బరిలో దిగుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ తో జరిగినటువంటి తొలి మ్యాచ్ లో అనూహ్య విజయంతో శుభారంభం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి తను గెలవాలనుకుంటోంది. ఇప్పటికే హాట్ కేకుల్లాగా ఐపీఎల్ టికెట్లు సైతం అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో అంచనాలు అందుకోలేక సొంత గడ్డపై ఓటమి చవి చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడే ఉప్పల్లో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవి చూసింది. సో ఈ మ్యాచ్ ని ఓ అగ్ని పరీక్ష లాంటిగా భావిస్తోంది. ఈ జట్టు ఇవాళ విశాఖపట్నం వేదికగా జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. లక్నోతో మ్యాచ్ లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం సన్ రైజర్స్ ను దెబ్బతీసినటువంటి అంశం. షాట్లకు అవకాశం ఇవ్వని బౌలింగ్ తో సన్ రైజర్స్ భీకర బ్యాటింగ్ లైనప్ కు లక్నో కళ్లం వేసింది. మరి ఢిల్లీతో పోరులో స్మార్ట్ నేతృత్వంలోని ఢిల్లీ బౌలర్లను హైదరాబాద్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారు చూడాలి. సో బౌలింగ్ లోను సన్ రైజర్స్ తడబడుతోంది కాబట్టి కెప్టెన్ కమిన్స్ తో పాటు మహమ్మద్ షమి ప్రభావం చూపలేకపోతుండడం ఆ జట్టుకు సమస్యగా మారింది. మరోవైపు గత మ్యాచ్ లో లక్నోపై నెగ్గిన ఢిల్లీ జోష్ లో ఉంది. తొలి మ్యాచ్ కు అందుబాటులో లేని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చేరడం ఢిల్లీకి ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి అంశం. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రాహుల్ ఈ లీగ్ లో ఎలా ఆడతాడో చూడాలి. మరి రాహుల్ రాక ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ కి స్థిరత్వాన్ని తేనుందనేది కూడా భావిస్తున్నారు. అది ఎక్కడి వరకు వస్తుంది, రాహుల్ ప్రదర్శన ఈ రోజు ఎలా ఉండబోతోంది అనేది కూడా చూడాలి. సో ఈ మ్యాచ్ గురించి ఈ రోజు పర్టికులర్ గా మనం మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో చంద్రశేఖర్ గారు ఉన్నారు, క్రికెట్ అనలిస్ట్, అండ్ అలాగే మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు విజయ్ గారు, క్రికెట్ కామెంటేటర్. సో ఇద్దరికి కూడా వెల్కమ్. అండ్ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా సుధీర్ గారు మనకి జాయిన్ అయ్యారు. సో సుధీర్ గారికి కూడా వెల్కమ్. సో ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్. సో ఫస్ట్ కమింగ్ టు యూ చంద్రశేఖర్ గారు. సో నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడదాం, ఒక చిన్న బ్రీఫింగ్. సో నిన్న మ్యాచ్ అంతా చూస్తే గుజరాత్ సో తను కృష్ణ బాగా బౌలింగ్ చేసినట్లు అనిపించింది. సో 4 ఓవర్లో 18 రన్స్ మాత్రం ఇవ్వడం, 2 వికెట్లు తీయడం. సో గుజరాత్ విన్ కి కీలక పాత్ర పోషించడం చెప్పొచ్చా? సో నిన్నటి మ్యాచ్ గురించి బ్రీఫ్ గా ఏం చెప్తారు అసలు? ఆఫ్ కోర్స్ ఈవెన్ యాక్చువల్ గా సిరాజ్ని డిస్కౌంట్ చేస్తున్నాం మనం. యాక్చువల్ గా ఫస్ట్ ఇచ్చినటువంటి బ్రేక్ త్రూ రోహిత్ శర్మ వరుసగా 2 బౌండరీలు కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు, టచ్ లో ఉన్నాడు అనేటువంటి పరిస్థితి నుంచి అతన్ని క్లీన్ బౌల్ చేసి కావాల్సినటువంటి బ్రేక్ త్రూని అంటే గేట్స్ ఓపెన్ చేసినటువంటిదే సిరాజ్. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ప్రశాంత్ కృష్ణ బౌల్డ్ రియల్లీ వెల్, దట్స్ ట్రూ. సో కాబట్టి అంటే ఆ మొమెంటమ్ని సిరాజ్ అందించినటువంటి ఆ మొమెంటమ్ని ఆ తర్వాత మిగిలినటువంటి బౌలర్లందరూ కూడా కంటిన్యూ చేయడంతో వాళ్ళు పరాజయం పాలవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఓవరాల్గా యాక్చువల్గా నిన్నటి మ్యాచ్ని కనుక గమనించినట్లయితే డెఫినెట్గా ఇట్స్ బౌలర్స్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. సో విజయ్ గారు, క్రికెట్ కామెంటేటర్ విజయ్ గారు, మీరు కూడా వాట్ డు యూ సే అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్టర్డేస్ మ్యాచ్ టోటల్లీ డిసప్పాయింట్మెంట్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తెలుసు కదా, 5 times ఛాంపియన్స్ గా ఉన్న ఆ టీమ్ ఆ రకంగా పర్ఫార్మెన్స్ చేయడం అనేది డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. ఎంత తక్కువ టార్గెట్ ఇచ్చినప్పుడు కూడా సమ్ టైమ్స్ ఏంటంటే చేసింగ్ లోపల ఒక మంచి బాల్స్ కనుక 1-2 పడి టాప్ ఆర్డర్ లో కనుక 1-2 వికెట్లు కనుక కోల్పోతే చేజ్ చేయడం చాలా చాలా కష్టమవుతుంది. అందులోకి సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అంటే నిన్న సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక గ్రేట్ హిట్టర్, అక్కడ 2 గ్రేట్ హిట్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బ్యాట్ పైకి బాల్ రాకపోవడం లేదు. ఓట్ డిసప్పాయింట్మెంట్. అంటే నేను అనుకుంటా క్రికెట్ హిస్టరీలో కానీ లేకుంటే ఐపీఎల్ హిస్టరీలో కానీ ఇలాంటి సిచ్యువేషన్ బహుశా నేను అనుకుంటా సూర్యకుమార్ యాదవ్ కూడా ఫేస్ చేసి ఉన్నాడు. ఎక్కడ కూడా ఇట్లాంటి అడ్వాంటేజ్ తీసుకొని ఈవెన్ ఇంప్రూవైజేషన్ చేసి షాట్స్ ఆడమన్నా కూడా రన్స్ రాకపోవడం అనేది పూర్తి సారం లేని పిచ్ లాగా ఆ చేసింగ్ లోపల అయిపోవడం అనేది ముంబైకి నిజంగానే అది డిసప్పాయింట్మెంట్. అందుకే చేంజ్ చేయలేకపోయింది. అదర్వైజ్ నిజంగా చెప్పాలంటే 1, 2, 3 ఓవర్స్ లో కనుక 20, 18, 20 అట్లా కనుక వచ్చి ఉంటే కనుక ప్రెషర్ అనేది పూర్తిగా ముంబై ఇండియన్స్ అధిగమించేవాళ్ళు. బట్ అలాంటి సిచ్యువేషన్ మాత్రం అక్కడ ముంబై ఇండియన్స్ గుజరాత్ విన్ ని మీ అనలిస్టులు అందరూ కూడా ఒక్కసారిగా పునరుద్ఘాటించారు, ముందే ఎక్స్పెక్ట్ చేశారు. సో గుజరాత్ విన్ అవుతుందని, సో ఆ పర్సెప్షన్ కూడా నిజమైందని అనుకోవచ్చా?
అట్లా మనం ఎప్పుడు కూడా షార్ట్ ఫార్మాట్ లో కూడా ఎక్కడ ఏ మ్యాచ్ గెలుస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు డెక్కన్ మ్యాచ్ అద్భుతంగా ఆడింది. ఇప్పుడు విశాఖపట్నంలో మళ్ళీ గెలుస్తుందని మనం ప్రెడిక్ట్ చేస్తారా? చేయలేము. ఎందుకంటే ఈవెన్ అంత ఘోర పరాజయమైన హైదరాబాద్ కూడా మళ్ళీ కంబ్యాక్ చేస్తారు ఇవాళ కూడా ఎక్స్పెక్ట్ ఎవరు కూడా చేయలేదు. అంటే అఫ్ కోర్స్ క్రికెట్ లో ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ చేసింది ఇప్పుడు 272. అంతకు ముందు తర్వాత 232 రన్స్ కూడా వచ్చినాయి. అది కూడా చేసే అంటే లాస్ట్ మ్యాచ్ 210 చేసారు. తర్వాత 220 కనుక చేస్తే డెఫినెట్ గా ఇక్కడ గెలుస్తారు. ఇది స్వర్గధామం. 230 కనుక చేస్తే కనుక చేసింగ్ చాలా కష్టం అని చెప్పారు అనుకోండి. 250 260 కూడా ఇక్కడ చేసి చేంజ్ చేస్తే ఇట్ హ్యాపెన్స్ క్రికెట్. అదే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది. విశాఖపట్నం లాంటి పిచ్ పైన కూడా హైయెస్ట్ స్కోర్ కూడా ఇవాళ రికార్డ్ అయ్యి చేసి కూడా చేయవచ్చు. ఎందుకంటే ఈ షార్ట్ ఫార్మాట్ లో కూడా 1-2 ఓవర్లు కనుక చక్కగా బౌలర్స్ కంబ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సిరాజ్ చేసిన అదే కంబ్యాక్ నిజంగా వాళ్ళకి అదృష్టంగా భావించాలి. ఆ తర్వాత 1-2 ఓవర్లు కనుక బ్యాట్స్మెన్ డామినెన్స్ కొనసాగితే రంగులు రేఖలు పూర్తి మ్యాచ్ మారిపోతాయి. అందుకే మన షార్ట్ ఫార్మాట్ లో కూడా ఇక్కడ కూడా ప్రిడిక్షన్ అనేది చేస్తే ఇదే మనం చేస్తాం కదా. బెట్టింగ్ లో అవన్నీ చేస్తున్నారంటే అవన్నీ ఏం కాకుండా ఫూల్స్ అని చెప్పాలి. యా, సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవబోతాం చంద్రశేఖర్ గారు. అయితే ఇక్కడ ఒక చిక్కోచి పడింది. బికాజ్ ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా ఒక టీం లేకపోవడం, ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ ఏమో సో ఆంధ్ర లింక్లు ఉండటంతో సో ఆంధ్రాలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సెకండ్ హోమ్ గ్రౌండ్ అనుకోవచ్చు. సో ఇద్దరు గ్రౌండ్లో ఎలా ఉండే అవకాశం సిచ్యువేషన్? సో ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ చీరింగ్ మూమెంట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఫ్యాన్స్ కొంచెం ఉగాది రోజు కన్ఫ్యూజన్ లో ఉంటారు గ్యారెంటీగా. అటు వాళ్ళకి అది సెకండ్ హోమ్ గా డీసీ తీసుకుంది కాబట్టి డెఫినెట్ గానే వాళ్ళ యొక్క డెసిషన్ ని వెల్కమ్ చేస్తూ సపోర్ట్ చేయాలన్నా, లేకపోతే ఎస్ఆర్హెచ్ అంటే రెండు తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి టీం ఒకే ఒకటి ఎస్ఆర్హెచ్. సో కాబట్టి ఆ రకంగా ఎస్ఆర్హెచ్ ని సపోర్ట్ చేయాలనేటువంటిది. మోర్ ఓవర్ నితీష్ కుమార్ ఫ్రమ్ వైజాగ్ కుర్రాడు ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఆడుతున్నారు. సో అందుకే ఇట్స్ ఏ ట్రిక్కీ సిచ్యుయేషన్ దేన్ని సపోర్ట్ చేయాలి అనేటువంటిది. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఐపీఎల్ మొట్టమొదట ఇనిషియల్ స్టేజ్ లో చూసుకున్నప్పుడే వాళ్ళకి అసలు ఆ రకమైనటువంటి ఇది అంటే ఆ ప్యాట్రియాటిజం దేన్ని వాళ్ళు బేస్ చేసుకొని సపోర్ట్ చేయాలి. ఇది ఐపీఎల్ ఒక కిచిడి గేము, సో ఇది సక్సెస్ కాదు అనేటువంటి ఇది ఉన్నప్పుడు ఎట్ ద ఎండ్ ఎవరైతే బాగా ఆడుతున్నారో ఏ ఫ్రాంచైజీ అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు చెన్నై లాంటి దాన్ని ధోనీని, లేకపోతే ముంబైకి రోహిత్ని, ఆర్సీబీకి కోహ్లీని వీళ్ళని ఓన్ చేసుకొని సపోర్ట్ చేసినటువంటిది వేరు. బట్ ఆన్ ద హోల్ చూస్తే కూడా న్యాచురల్ గానే ఐపీఎల్ మ్యాసివ్ హిట్ అయినటువంటి కారణం ఎట్ ద ఎండ్ క్రికెట్ హ్యాస్ వన్. సో అది అల్టిమేట్. సో అదే రకంగా ఈ రోజున కూడా అటు వైజాగ్ ప్రేక్షకులు డెఫినెట్ గానే రెండు టీముల్ని ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఎట్లయినా డీసీకి వాళ్ళు ఇచ్చినటువంటి అంటే వైజాగ్కి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఆ రెస్పెక్ట్ని దృష్టిలో పెట్టుకొని న్యాచురల్ గానే వాళ్ళ హోమ్ టీమ్ డీసీ అనేటువంటి ఇదిలో భావనలో ఉంటారని నేను అనుకుంటున్నారు. సో అయినా అట్లీస్ట్ అంటే ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలిచినా కూడా ఓన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో చంద్రశేఖర్ గారు ఈ విషయంలో పర్టికులర్ గా నా పిచ్ విషయానికి వచ్చేస్తే వెరీ ఫ్రెండ్లీ. ఇందాక విజయ్ గారు చెప్పినట్లుగా సో వెరీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అందులోనూ. సో స్కోర్ కూడా 300+ అయ్యే అవకాశం ఉండొచ్చా? బికాస్ ఎస్ఆర్హెచ్ మీద ఆ హోప్స్ అయితే ఉన్నాయి. తెలుగు అభిమానులు లాస్ట్ మ్యాచ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. సో వాట్ యూ సే, ఈ మ్యాచ్ లో ఆ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది 300+? ఎనీ స్కోర్ 300+ ఎందుకన్నా ఐపీఎల్ ఈసారి 18th ఎడిషన్ మొదలైన దగ్గర నుంచి కూడా అందరూ 300 చేసేటువంటి ఇది 300 ఆఫ్ కోర్స్ ఏదో ఒక మ్యాచ్ లో గ్యారెంటీగా అవుతుంది, నో డౌట్. బట్ ఈ మ్యాచ్ లో అవుతుంది అనేటువంటిది లేదు. న్యాచురల్ గానే మనకి వైజాగ్ వికెట్ తెలిసినటువంటిది ఇట్ ఈస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది. ద వే బ్యాక్ యాక్చువల్గా ఈవెన్ ధోని శ్రీలంక మీద కొట్టినటువంటి ఆ సెంచరీ తోటే యాక్చువల్గా వైజాగ్ లైమ్ లైట్ లోకి వచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పటికే అది ఒక బెల్టరే అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ గానే ఉంటుంది. మోర్ ఓవర్ యాక్చువల్గా ఇది డే మ్యాచ్ కాబట్టి అంటే కనీసం నైట్ మ్యాచ్ కాదు. సో సెకండ్ హాఫ్ లో కొద్దిగా అయినా సరే బౌలర్లకి హెల్ప్ చేస్తుంది ఏమన్నటువంటిది ఉండదు కాబట్టి లోకల్ టీము డీసీ సహజంగానే ఒక న్యూట్రల్ ఇది వికెట్ని కనుక ఎక్స్పెక్ట్ చేసేట్లయితే కనుక అంత పెద్ద మామూలుగానే అంటే ఆ రకమైన ఎందుకంటే ఎల్ఎస్జీ తోటి ఎస్ఆర్హెచ్ ఏ రకంగా తడబడింది అనేటువంటిది చూసినటువంటిది. ఈవెన్ యాక్చువల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది మైకేల్ వాన్ ఒక చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కనుక ఇట్లాగే ఎస్ఆర్హెచ్ కనుక రోడ్ల మీద ఆడటం మొదలు పెట్టేట్లయితే కనుక అసలు ఏ బౌలర్ ఇంక ఎస్ఆర్హెచ్కి రాడు అనేటువంటిది, లేకపోతే మీకు కనుక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ దొరికిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోండి అని నిజంగానే లాస్ట్ మ్యాచ్ తర్వాత చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు మైకేల్ వాన్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యాచురల్ గానే ఇంక నుంచి కనీసం కొంత స్పోర్టివ్ వికెట్ ఆఫ్ కోర్స్ ఇనిషియల్ గా బౌలర్లకి హెల్ప్ చేసి ఆ తర్వాత బ్యాట్స్మెన్ కి హెల్ప్ చేసేటువంటి దానిగా చేస్తారు కానీ కంప్లీట్ ఒక
బెల్టర్ని చేసేటువంటి పరిస్థితి ఇంక నుంచి ఉండకపోవచ్చు అనేటువంటిది నా ఫీలింగ్. ఎనీవే సి 200+ ఇస్ ఫర్ షూర్, 220 to 240 విల్ బి ది. సో మీరు ఆ రోజు కూడా 170 లోపే ఉండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేశారు, ప్రిడిక్ట్ చేశారు, అండ్ అఫ్ కోర్స్ ఆ రోజు అంతే స్కోర్ వెళ్ళింది. విజయ్ గారు, కమింగ్ టు యూ, సో ఈ విషయంలో SRH బౌలింగ్ లో కొంచెం బౌలింగ్ లైనప్ వీక్ గా ఉందంటున్నారు. ఈ రోజు ఏమైనా చేంజెస్ ఉండే ఆస్కారం ఉందని అనుకుంటున్నారా బౌలింగ్ లైనప్ లో? హైదరాబాద్ లో పర్టికులర్ గా SRH, yes. SRH యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ ఇక్కడ అడమ్ జంపాన్ లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ బౌలర్ తీసుకోవచ్చు, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గా అతను తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్ లో అతను రికార్డ్ మంచిగా ఉన్నది, ఎందుకంటే 10 వికెట్స్ ఇప్పటి తీసుకున్నాడు, ఒక మ్యాచ్ లో అయితే 6 వికెట్స్ కూడా తీసుకున్నాడు. ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తాడు పర్టికులర్ గా చెప్పాలంటే అతడు. బట్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాము, అతడు అనూహ్యంగా మొట్టమొదటి ఓవర్ లోనే 19 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేశాడంటే కంబ్యాక్ కూడా ఇవ్వలేకపోయాడు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్, బట్ ఈజ్ ఎ గ్రేట్ బౌలర్. అతన్ని కనుక ఒకవేళ కనుక తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే సార్, ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే KL రాహుల్ ఈరోజు నెంబర్ 4లో అడుగు పెట్టబోతున్నారు. బలం చేకూరే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే ICCలో మనం చూసాం, సో ఆయన ఆట తీరు, లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ బౌలింగ్కి ఆయన ఆడిన ఆట తీరు, సో ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ రాహుల్ డెఫినెట్ గానే ప్లస్ అవుతుంది. రాహుల్ ఇంక్లూషన్ అనేటువంటిది అది లెట్ ఇట్ బి నేషనల్ సైడ్ ఆర్ IPL సైడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రాహుల్ రావడం అనేటువంటిది లాస్ట్ మ్యాచ్ అంటే ఫస్ట్ మ్యాచ్ అతను ఇది పెటర్నల్ లీవ్ తీసుకున్నాడు. ఎస్, దట్స్ ఆఫ్ కోర్స్. అంటే కోహ్లీ ఒక రకమైనటువంటి ఇది బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసినట్టుగా ఉంది. దాని తర్వాత ద అదర్ ప్లేయర్స్ ఆర్ ఫాలోయింగ్ హిమ్. సో అట్లాగనే సో నౌ హీ ఈస్ ఇన్ వెరీ గుడ్ హ్యాపీ మూడ్. ప్లస్ నెంబర్ 4 కన్సాలిడేషన్ అనేటువంటిది వస్తుంది. సి అఫ్ కోర్స్ అశుతోష్ శర్మ ద వే హీ ప్లేడ్ అండ్ విప్రీత్ నిగమ్ ఆడినటువంటిది, అది దాని ఒకవేళ కనుక ఇద్దరులో ఎవరు క్లిక్ అవ్వకపోయినా కూడా డెఫినెట్ గా రిజల్ట్ వేరే ఉండేటువంటిది. DCకి మొదటి మ్యాచ్ లోనే పరాభవం హోమ్ గ్రౌండ్ లో అనేటువంటిది మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. సో ఆ 7 for 3 నుంచి ఈవెన్ యాక్చువల్ గా 80 for 6 అక్కడి నుంచి వాళ్ళు 210 కొట్టి గెలవడం అనేటువంటిది ఇట్స్ ఏ 1 ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 10 out of 20 కింద చెప్పుకోవచ్చు. సో ప్రతిసారి అట్లా రిపీట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి KL రాహుల్ నెంబర్ 4 కన్సాలిడేషన్ అనేటువంటిది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది లాస్ట్ చెన్నై అండ్ RCB మ్యాచ్ ని కనుక చూసినట్లయితే కోహ్లీ బ్యాటింగ్ చూస్తున్నప్పుడు ఏంటి కోహ్లీ ఇట్లాగా ఆడుతున్నాడు అనేటువంటి పరిస్థితి అభిమానులు అనుకుని ఉండొచ్చు కాకపోతే యాక్చువల్ గా ఒక ఎండ్ లో కోహ్లీ దాన్ని ఆ హోల్డ్ చేసి ఉన్నాడు కాబట్టి అట్ ద ఎండ్ దే కుడ్ ఏబుల్ టు స్కోర్ ఏ ఛాలెంజింగ్ టోటల్ ఆన్ ద బోర్డ్. సో అందుకని అట్లాంటి ఇంపాక్ట్ KL రాహుల్ డెఫినెట్ గా క్రియేట్ చేస్తూ సో మిడిల్ ఆర్డర్ ని ఒకవేళ అట్లా నిజంగానే టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయ్యేట్లయితే ఆ తర్వాత లాస్ట్ దాకా అంటే అశుతోష్ శర్మ గెలిపించాడు ఢిల్లీని అంటే కదా దానికి కారణం ఏంటంటే నిగమ్ ఆ లాస్ట్ లో ఇచ్చాడు. ఒకవేళ ప్రతిసారి నిగమ్ అనేటువంటిది. సో అందుకని రాహుల్ ఒక ఎండ్లో ఉండేట్లయితే కనుక ఈవెన్ యాక్చువల్ గా విప్రాజ్ లేకపోతే అశుతోష్ శర్మ లాంటి వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఢిల్లీకి ఈజీ అవుతుంది సిచ్యువేషన్. అందుకని రాహుల్ ఇంక్లూషన్ ఆల్వేస్ ఇట్స్ డెఫినెట్లీ ఏ బూస్టర్ డోస్ టు ది టీమ్. సో విజయ్, ఈ విషయంలో పర్టికులర్లీ ముఖేష్ కుమార్ అలాగే నటరాజన్ ఇద్దరు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ లో ఇంజ్యూర్ అయి ఉన్నారు. సో వాళ్ళ ప్లేస్ లో ఏదైనా కొత్త చేంజెస్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? లేదు వాళ్లే ఆ ఇంజురీస్ తో ఆడే అవకాశం ఉందనుకుంటున్నారా? ఆడితే ఆటలో ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంది? చేంజెస్ 1-2 చేసినా చేయకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే ఢిల్లీ ఆల్రెడీ మ్యాచ్ గెలిచిందంటే ఆత్మవిశ్వాసం అనేది వాళ్ళకి ఉంటుంది. నేను చెప్పాలంటే మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ఈ ముగ్గురు అయితే టెరిఫిక్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ ఉంటారు. మెయిన్ గా సమ్ టైమ్స్ 1-2 ఓవర్లు కనుక ఎక్కువ రన్స్ సమర్పించుకున్నా కూడా వాళ్ళలో ఆ కంట్రోలింగ్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. అందులో మిచెల్ స్టార్క్ లాంటి బౌలర్ వాళ్ళకు ఉండడం మాత్రం నిజంగా చెప్పాలంటే గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎక్స్పీరియన్స్డ్ అతని ద్వారా ఈవెన్ బ్యాటింగ్ లో కూడా చక్కగా అటు బ్యాటింగ్ కూడా చేస్తూ ఉంటాడు. స్టబ్స్ ఉన్నాడు. మెయిన్ గా బ్యాటింగ్ అయినప్పుడు టెరిఫిక్ గా ఉన్నది. 230, 240 కనుక ఒకవేళ కనుక ఏ టీం అయినా చేసిన ఒక స్టిఫ్ టార్గెట్ ఇక్కడ భావించే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ 200 లోపు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏ టీం గెలిచినా కూడా చాలా ఈజీగా విజయం సాధించే అవకాశాలు ఇక్కడ పర్టికులర్ విశాఖపట్నంలో ఉంటాయి. బట్ 220, 230 కనుక ఇక్కడ స్కోర్ చేస్తే మాత్రం చాలా స్టిఫ్ టార్గెట్ గా మారే అవకాశం. Yes. So Chandrasekhar garu, as you said already, so Ashutosh
వర్మని ఈ రోజు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బికాజ్ లాస్ట్ మ్యాచ్ లో వండర్స్ క్రియేట్ చేశాడు. సో చేజింగ్ లో నిలబడితే ఎలా ఉంటుంది, హీటెడ్ అట్మాస్ఫియర్ లో గట్టిగా ఆడితే ఎలా ఉంటుంది స్టేబుల్ గా అనేది చూపించాడు. సో అందరినీ కూడా ఒక్కసారిగా మెస్మరైజ్ చేసి అవాక్ అయినటువంటి పరిస్థితి ఆడియన్స్ అందరూ కూడా. సో ఈ రోజు ఎలాంటి ఆటని అశుతోష్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అశుతోష్ శర్మ ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ హీరో అయినటువంటిది. ప్రతి ఎడిషన్ మనం చూస్తూ ఉంటాం. ఐపీఎల్ ఇది వచ్చిన వెంటనే సహజంగానే ఒక్కొక్కళ్ళు సడన్ గా ఒక్కొక్క మ్యాచ్ నుంచి ఒక్కొక్కళ్ళు హీరోగా ఎమర్జ్ అవుతూ ఉంటారు, హీరోగా తయారవుతూ ఉంటారు. అందులోనూ అట్లాగే అశుతోష్ శర్మ ఇస్ వన్ ఆఫ్ దట్ కైండ్. కానీ ఈసారి అతను అంటే మీరు గమనించాల్సినటువంటిది, లాస్ట్ అతను నిజంగానే ఆడాడు అంటే లాస్ట్ లో యాక్చువల్గా స్పిన్నర్లను అతను టార్గెట్ చేసుకొని స్కోర్ చేసినటువంటిది. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ ఐ డోంట్ థింక్ లాస్ట్ లో అంటే అశుతోష్ శర్మ బ్యాటింగ్ వచ్చేటప్పటికి జంపా లాంటి వాళ్ళని ఉంచుతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మోర్ ఓవర్ ఈవెన్ యాక్చువల్గా ఈసారి రాహుల్ చహర్ మే ఇంక్లూడ్ ఇన్ ది సైడ్. ఎందుకంటే వీక్ లింక్ మనకి ఎస్ఆర్హెచ్ కి గ్యారంటీగానే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటి కనబడుతుంది. షమీ ఈవెన్ యాక్చువల్గా షమీ హ్యాస్ టు పెర్ఫార్మ్ వెల్ అండ్ అఫ్ కోర్స్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్ 2 వికెట్లు తీసినా కూడా కావాల్సినటువంటి ఇనిషియల్ గా కావాల్సినటువంటిది చేయట్లేదు. సో అశుతోష్ శర్మ విషయానికి వచ్చినప్పుడు మీరు అడిగిన దానికి సునీల్ డెఫినెట్ గానే అతను బ్యాటింగ్ లో ఉండేటట్టయితే మాత్రం ఐ థింక్ షమీని రిజర్వ్ లో పెట్టుకొని ద మొమెంట్ యాక్చువల్గా అశుతోష్ శర్మ ఎట్ ద స్ట్రైకర్. సో కాబట్టి అప్పుడు మళ్ళా షమీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ ఇద్దరు ఒకే టీమ్ లో ఉంటూ ప్రత్యర్థుల్ని గడగడలాడించినటువంటి బౌలర్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఆడుతున్నారు. మోర్ ఓవర్ యాక్చువల్ గా స్టార్క్ అండ్ ట్రావెస్ హెడ్ హౌ దే విల్ డూ బ్యాలెన్స్ అంటే స్టార్క్ ట్రావెస్ హెడ్ ని ఏ రకంగా కంట్రోల్ చేస్తాడు అనేటువంటిది ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అవుతుంది. సో ఈ రకంగా ఓవరాల్ గానే డీసీ పేరుకి డీసీ అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అన్నా కూడా ఒకే దేశానికి ఆడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ రైవలరీగా తయారై ఆడటం అనేటువంటిది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా ట్రావెస్ హెడ్ యొక్క వీక్నెస్ తెలిసినటువంటి వాడు కాబట్టి, లేదా ఈవెన్ యాక్చువల్ గా స్టార్క్ లైన్ అండ్ లెంత్ చాలా పర్ఫెక్ట్ గా నెట్స్ లో కొన్ని 100 సార్లు ఆడినటువంటి వాడు కాబట్టి ట్రావెస్ హెడ్ ఏ రకంగా నెగోషియేట్ చేస్తాడనేటువంటిది చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇషాన్ కిషన్ కి యాక్చువల్ గా ఆల్వేస్ హీ హ్యాస్ ఎ వెరీ పూర్ రికార్డ్ అగైన్స్ట్ స్టార్క్. సో కాబట్టి ఫస్ట్ మ్యాచ్ అట్లాగే అంటే సెకండ్ మ్యాచ్ ఐ మీన్ సో డక్అవుట్ అయ్యాడు శార్దుల్ ఠాకూర్ యొక్క ఇన్ స్వింగింగ్ దాన్ని ఇచ్చేయటంలో. సో కాబట్టి స్టార్క్ ని ఏ రకంగా ఫేస్ చేస్తాడనేటువంటిది కూడా చూడాలి. మొత్తం మీద అంటే ఎస్ఆర్హెచ్ అనేటువంటిది బ్యాటింగ్ డెప్త్ ఉన్నటువంటి టీము ఈసారి మిగిలినటువంటి టీములతో కంపేర్ చేసుకుంటే వెరీ స్ట్రాంగ్. అందుకని ఎస్ఆర్హెచ్ ఆడుతున్నప్పుడల్లా 300 పక్కానా అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. మామూలు ప్రతి అభిమాని ఈజ్ ఎక్స్పెక్టింగ్ క్రియేటెడ్ అండ్ యాక్చువల్గా ఆ రకమైనటువంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది ఎస్ఆర్హెచ్. కానీ ఒకవేళ కనుక టాప్ 3లో అభిషేక్ శర్మ ప్లీజ్ మేక్ ఇట్ ఏ నోట్ ఆఫ్ దట్, అభిషేక్ శర్మ ఇస్ నాట్ ఇన్ దట్ ఫార్మ్ ఒకటి. అట్లాగనే ఇషాన్ కిషన్ కనుక ఫెయిల్ అయ్యేట్లయితే కనుక ఏంటి అనేటువంటిది. అభినవ్ మనోహర్ అఫ్ కోర్స్ అతనికి కావాల్సినంతటి అంటే యాంపిల్ టైం ఇవ్వట్లేదు బ్యాటింగ్ లో రావడానికి. కాబట్టి ఏదో ఒక్క మ్యాచ్ని 2 మ్యాచ్లని బేస్ చేసుకొని అతని మీద ఒక కామెంట్ చేయడం మంచిది కాదేమో. బట్ యాక్చువల్ గా ఇట్లాంటి ఫాస్ట్ గేమ్ లో డెఫినెట్ గా హీ హ్యాస్ టు స్టెప్ అప్ అండ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. అనికేత్ వర్మ కనుక ఒకవేళ చేయకపోయేట్లయితే కనుక ఈవెన్ యాక్చువల్ గా ప్యాట్ కమిన్స్ 3 6లు కొట్టకపోయినట్లే కనుక థింగ్స్ వుడ్ హ్యావ్ అదర్వైజ్ ఇంకా లో స్కోర్ అయ్యేటువంటిది. సో అందుకని డెఫినెట్ గానే ఆ టాప్ 3 క్లిక్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ ఇషాన్ కిషన్ డెఫినెట్ గానే స్టార్క్ ని ఏ రకంగా ఫేస్ చేస్తాడనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మ్యాచ్ విషయానికి వచ్చేటప్పుడు. ఈవెన్ యాక్చువల్ గా జాంపా ఇస్ నాట్ దట్ గుడ్. అంటే మామూలుగా కూడా అతను అంత పెద్ద అంటే ఇప్పుడు సునీల్ నారాయణ్ లేకపోతే కనుక రషీద్ ఖాన్ వీళ్ళని చెప్పినంత ఇదిగా వెరీ క్లాసికల్ లెగ్గి, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ అంత ఇంపాక్ట్ చూపించట్లేదు కాబట్టి డెఫినెట్ గానే స్పిన్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఐఎమ్ షూర్ టుడే రాహుల్ చహర్ విల్ బి ఇన్ ది సైడ్. ఎస్ విజయ్, ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? షమీ ఆట తీరుని ఎట్లా చూస్తారు ప్రీవియస్ మ్యాచెస్ లో, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత? సో ఈ రోజు షమీ నుంచి ఎటువంటి ఆట తీరుని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్? షమీ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేయలేదు. బట్ ఎవ్రీ మ్యాచ్ లో అదే రకంగా జరుగుతుందని మనం కూడా చెప్పలేము. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఇందాక చెప్పినట్టుగా ఓవర్ లో 2-3 సిక్స్లు కొట్టాడు. అది హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ టైం అని కూడా అనుకోలేము. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి అనుగుణంగా ఫస్ట్ బాల్ కి అవుట్ అవడం ఇవన్నీ చూస్తున్నాం కనుక షమీ ఈజ్ ఎ ఛాంపియన్ బౌలర్. ఈ కెన్ బౌల్ వెల్, బట్ అఫ్ కోర్స్ 1 డే
లో కూడా అతడు సెకండ్ స్పెల్ లో ఎక్కువగా వికెట్ తీయాలని చూస్తుంటాం. బట్ ఇక్కడ మెయిన్ చెప్పాలంటే T20 ఫార్మాట్ అతడు మంచి లైన్ అండ్ రిథమ్, ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ గా 30 సెల్సియస్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు డే టైమ్ లో. మెయిన్ గా ఈవినింగ్ అయితే కొంచెం ఈజీ కండిషన్స్ ఉంటాయి, సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది, ఈవెన్ ఫీల్డింగ్ కూడా అది ఇక్కడ ఫోర్కాస్ట్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా మనము ఒక మంచి బౌలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ సెకండ్ బౌలింగ్ చేసేటప్పుడు. మెయిన్ ఇంపార్టెంట్ ఈశాన్ కిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఆలోచిస్తే అతడు ఢిల్లీకి 2 times ఆడాడు, ఆ తర్వాత ముంబైకి 7 times కన్సిక్యూటివ్ గా ఆడాడు. అతన్ని అప్పుడు తీసుకున్న 15 కోట్లు పెట్టి తీసుకున్నారు, తర్వాత ఇక్కడ 11.25 లక్షలతో హైదరాబాద్ తీసుకున్నారు. మరి ఫస్ట్ మ్యాచ్ లోనే అతడు 106 మ్యాచ్లు ఆడిన తర్వాత 106. విజయ్ గారు ముంబైలో అంత పెద్ద ఇంప్రెసివ్ లేదు, అంతకుముందు ఢిల్లీలో ఇంప్రెసివ్ లేదు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అతను T20 ఫార్మాట్ లో ఈ రకంగా ఆడడం మనం చూస్తున్నాం. అదే పర్ఫార్మెన్స్, అదే మరి ఫామ్ అనేది కొనసాగిస్తే మాత్రం అతడు హైదరాబాద్ ఒక మంచి స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, లెట్స్ సీ. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఆ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతోంది. సో విశాఖపట్నం వేదికగా సో ఢిల్లీ క్యాపిటల్స్ ని విశాఖపట్నం వాసులు ఆదరిస్తారు ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ఓనర్స్ అండ్ SRH ని తెలుగు టీమ్ గా, అందులోనూ నితీష్ కుమార్ రెడ్డి ఫేవరెట్ టీమ్ ప్లేయర్ గా అండ్ అందులోనూ అక్కడ నేటివ్ పర్సన్ గా సో ఆదరించే అవకాశం ఉంటుంది. సో ఆన్ పేపర్ లో సింగిల్ వర్డ్ లో ఒక ఆన్సర్ కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. ఆన్ పేపర్ చంద్రశేఖర్ గారు, ఇద్దరిలో ఎవరు ఎడ్జ్ ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది? ఆన్ పేపర్ no doubt DCకి edge ఉంది. Even actually Akshat Patel and Kuldeep Yadav issue take them. So they have that edge. Even bowling, so let's see. So on paper అయితే స్టాటిస్టిక్స్ చెప్తే మాత్రం యాక్చువల్లీ SRH you are very difficult to understand, sir. You are very difficult to understand. But actually on paper definitely గా DC has an edge. Okay, so let's see. On paper అయితే సో DC కి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. సో కాసేపట్లో అయితే మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఇంతసేపు వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు విజయ్ గారికి అండ్ చంద్రశేఖర్ గారికి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్పోర్ట్స్ డిబేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.